ఇప్పుడు మన ఘంటసాల గారు ఫోటోకి దండ వేసి దీపం వెలిగించి ఘంటసాల గారిని ఒక నిమిషం ప్రార్థించుకొని మనం ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. జస్టిస్ రోహిణి గారు, సివిబి సుబ్రహ్మణ్యం గారు ఘంటసాల గారికి పూజ చేస్తారు. ఈటీవీ స్వరాభిషేకులు ఈ అమ్మాయిని చూసుంటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో దేశ విదేశాలలో కూడా ఆమె పాడుతూ ఉంటారు. శ్రీ సౌమ్య వారణాసి ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మహాగణపతిం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాది ప్రియం మహాకావ్యనాటకాది ప్రియం మూషికవాహనమోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం శ్రీ సౌమ్యని నేటి ముఖ్య అతిథి రోహిణి గారు సత్కరిస్తారు. శ్రీ సౌమ్య పెళ్లి కూతురు కాబోతుంది. ఈ అమ్మాయి కూడా చికాగో వెళ్ళిపోతుంది. అనౌన్స్ చేశారు ఈ పెళ్ళి అని చెప్పి.
ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి మనవరాలు శ్రీ సౌమ్య. థ్యాంక్స్.